ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక వ్యక్తి తలరాతను మార్చి జీవితంలో అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని వేద పండితులు చెబుతున్నారు. మన శాస్త్రాల ప్రకారం తాబేలును మహావిష్ణు స్వరూపంగా పూజిస్తారు. విష్ణుదేవుడు తాబేలు రూపంలో అవతరించాడు. మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించి అద్భుతి మహిమలను ప్రదర్శించాడు. కాబట్టి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ఎలాంటి శుభప్రయోజనాలు కలుగుతాయి? ఏ దిశలో తాబేలు విగ్రహం పెట్టుకోవాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూజ గదిలో దేవతల నివసిస్తారు. పూజ గదిలో ఎన్నో వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఏదైనా ఒక పౌర్ణమి రోజున లేదా ఒక శుక్రవారం రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది. కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది. పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి ఐశ్వర్యం, అదృష్టం సిద్ధిస్తుంది. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా పాలతో కడిగి తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఏర్పడుతుంది. మీ పూజగది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర దిశను లక్ష్మీ స్థానంగా భావిస్తారు. కాబట్టి ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెడితే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఇక తులసి మొక్క ఉన్నవారు తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. తాబేలు అంటే విష్ణు స్వరూపం. కాబట్టి తులసి కోటలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని ప్రసాదిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. పూజ గదిలో ఉండే తాబేలు విగ్రహం ఇత్తడితో తయారు చేసినది కాని గాజుతో తయారు చేసినది కాని ఉండాలి. అయితే తాబేలు విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు లేకుండా ఉంచకూడదు. తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టి అందులో ఎల్లప్పుడూ నీళ్లు పోయాలి. తాబేలు విగ్రహాన్ని నీటిలోనే ఉంచాలి. ప్రతిరోజు నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టాలి. ఇక మనలో చాలామంది తాబేలు ఉంగరాలను ధరిస్తారు. తాబేలు ఉంగరం ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో అలాంటివారికి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఏదైనా ఒక శుక్రవారం రోజున తాబేలు ఉంగరాన్ని చేతికి ధరిస్తే ఇక మీ తలరాత మారినట్టే. అదేవిధంగా మన ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాలు కడతాము. కాని ఇంటి ప్రధాన ద్వారంపైన తాబేలు ఫోటోని పెట్టుకుంటే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయి. మీ ఇంటికి నరదిష్టి తగలదు. అదేవిధంగా మీ ఇంటి తూర్పు దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ కుటుంబానికి ఆయుష్షు పెరుగుతుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు తాబేలు విగ్రహానికి గులాబీ పువ్వును సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. 10 రోజుల్లోనే మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. విష్ణు రూపమైన తాబేలు విగ్రహానికి ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం రోజున పూజగదిలో ఉన్న తాబేలు విగ్రహానికి పాలతో అభిషేకం చేయండి. ఇలా 3 శనివారాలు చేస్తే ఎన్ని అప్పులున్నా వెంటనే తీరిపోయి మీ ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లే ముందు తాబేలు విగ్రహానికి నమస్కారం చేసుకుంటే మీ పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు.
వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే మీ వ్యాపార స్థలంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. మీ వ్యాపారం గొప్ప స్థాయికి ఎదుగుతుంది. అదేవిధంగా మీ పిల్లలకు తెలివితేటలు పెరిగి బాగా చదవాలంటే మీ పిల్లలు నిద్రించే గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టండి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. హాల్లో తాబేలు విగ్రహం పెట్టుకుంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉండవు. పడకగదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇంట్లో ఉండే తాబేలు విగ్రహం నోరు తెరిచి ఉంచకూడదు. అలా ఉంటే మీ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా జీవించి ఉన్న తాబేలును ఇంట్లో పెంచుకోకూడదు. ఇంట్లో తాబేలును పెంచుకుంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక నెమలి పింఛాన్ని ఉంచుకోవాలి. పూజ గదిలో నెమలి పింఛం ఉంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. పూజగదిని చీకటిగా ఉంచకూడదు. అదేవిధంగా పాడైపోయిన దేవుని విగ్రహాలు, పాతబడిన దేవుని చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకోకూడదు. పూజ గదిలో గోమాత ఫోటోను ఉంచుకోవాలి. పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. 1000 సంవత్సరాల పాటు జీవించే తాబేలుకు తాళపత్ర గ్రంథాలలో ముఖ్య స్థానం ఇవ్వబడింది. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో కష్టాలు లేకుండా, ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.